నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక చర్చనీయాంశం వెలుగులోకి వస్తూ ఉంది సోషల్ మీడియాలో. మరీ ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, మరి కూటమి ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలో అఖండమైన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన నేపథ్యంలో మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ లభించినప్పటికీ 151 సీట్లు, ఇప్పుడు 2024లో జరిగిన ఎలక్షన్లో 151లో మధ్యలో 5ని పీకేసి 11కి పరిమితం చేశారు. అప్పటికి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నెక్స్ట్ 2029 ఎలక్షన్లో విజయం సాధించాలి అనేది సహజంగానే రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు వ్యూహాలు రకరకాలుగా చర్చిస్తున్నటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అందులో ప్రధానంగా ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిగా ఏర్పడబోతుంది. ఎస్, ఈ చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో కలిపి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమిని ఎదుర్కోవటం కోసం వీళ్ళు కూడా ఒక కూటమిలాగా ఏర్పడబోతున్నారు అన్న మాటలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటి గురించి విశ్లేషణ చేయవలసి వస్తే, మరి జై భీమ్ అన్న పార్టీ పెట్టినటువంటి జడల శ్రవణ్ కుమార్ అనే ఒక అడ్వకేటు లేదా ఒక మాజీ జడ్జి, ఆయన నేతృత్వంలో పెట్టిన జై భీమ్ అనే పార్టీ గతంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. డిపాజిట్ కూడా గల్లంతైన విషయం మనం చూసాం. ఆయన ఈ మధ్య కాలంలో పత్రికల ముందు మాట్లాడుతూ, రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేమంతా మిగతా పార్టీల వాళ్ళమందరం కలిసి ఒక కూటమిలాగా ఏర్పడబోతున్నాం అన్న విషయాన్ని ఆయన చెప్పారు, నేను చెప్తున్న మాట కాదు. సో ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాబట్టి వారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను బట్టి పరిశీలించినట్టయితే జై భీమ్ పార్టీ ఒకటి, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం స్థానం లేదు, స్థావరం లేదు. రెండోది బీఎస్పీ పార్టీ, మూడోది యథావిధిగా కమ్యూనిస్టు పార్టీలు కొంతమంది అండ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. వీళ్ళందరూ నాయకులు, ఈ చిన్న చితక పార్టీలు అందరూ కలిసి ఒక కూటమిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గనక ఏర్పరచుకుంటే, వీటితో పాటుగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ స్థాపించారు, విజయ్ కుమార్ అనే అతను ఒక పార్టీని స్థాపించారు. సో ఇటువంటి చిన్న చితక పార్టీలన్నీ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాబోయే 2029 ఎలక్షన్లో ఒక కూటమిలాగా ఏర్పడితే, ప్రస్తుతం ఉన్న కూటమి టీడీపీ, జనసేన, బీజేపీకి ఈ కూటమిని ఎదుర్కోవడానికి కొంత బలం, ఎడిషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పి కొంత సమాలోచనలు జరుపుతున్నట్టుగా శ్రావణ్ కుమార్ అనే జై భీమ్ పార్టీ అధ్యక్షుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా మనం గమనించినట్టయితే, ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న చిన్న పార్టీలకి ఒక 1000-2000 ఓట్ల కంటే ప్రభావం చేసే అవకాశం లేదు. నంబర్ 1. గతంలో కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం పరిశీలించినట్టయితే సింహం సింగిల్గానే వస్తుంది అని ఆయన పదే పదే ప్రస్తావన చేశారు. మరి అటువంటి ఆలోచన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈ కూటమిని ఎదుర్కోవటం కోసం అనివార్య పరిస్థితుల్లో 1000-2000 ప్రభావితం చూపగలిగినటువంటి ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న చిన్న పార్టీలతో కూటమిలాగా ఏర్పడితే ఏమన్నా కొంతలో కొంత ఉపయోగం ఉంటుందా అన్న ఆలోచన దిశగా చర్చలు జరుగుతున్నట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది. ఈ విధంగా మరి సింహం సింగిల్గానే వస్తుంది అన్న ఒక స్టాండ్ తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన కూటమి ఏర్పరచటానికి గల కారణాలు మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ప్రజల్లో తీవ్ర స్థాయిలో రోజు రోజుకి దిగజారిపోతున్న సందర్భం. పార్టీ శ్రేణులంతా కూడా కేసుల్లో జైలు పాలవుతూ ఉంటే, కొంతమంది మరి స్తబ్దతగా ఉంటే, ఇంకా కొంతమంది వేరే పార్టీల్లోకి జంపు చేసిన పరిస్థితి మనం చూసాం. మరి పార్టీ మనుగడ కష్టంగా ఉన్న సందర్భంలో, కేసులు వెంటాడుతున్న సందర్భంలో పార్టీని పరిరక్షించుకోవటం కోసం వీళ్ళు రోజుకొక ద్వంద్వ వైఖరి స్టేట్మెంట్స్ కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. అది మెడికల్ కాలేజెస్ విషయం కానీ, రకరకాల అంశాల మీద కానీ, గూగుల్ డేటా సెంటర్ మీద కానీ. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కొంత స్ట్రెంథన్ చెయ్యాలి అంటే ఏదో ఒక వ్యూహం అవలంబించక తప్పదు. ఆ వ్యూహంలో భాగంగానే మరి ఈ చిన్న పార్టీలు అన్నిటితో కలిపి ఒక కూటమిలాగా ఏర్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా బలంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఓటర్లతో పాటుగా వీళ్ళకి చిన్న పార్టీలకు సంబంధించిన 1000-2000 ఓట్లు ప్రభావితం చేసినప్పటికీ ఎడిషనల్ స్ట్రెంగ్త్ ఎంతో కొంత వస్తుంది. ఈ ఒంటరిగా బరిలోకి దిగటం కంటే ఇది బెటరు అని వాళ్ళ సలహాదారులు ఎవరో
సలహా ఇచ్చినట్టుగా మరి జై భీమ్ పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు పత్రికాముఖంగా వెలువరించిన అంశాలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి నెక్స్ట్ ఈ కూటమిని ఎదుర్కొనే ప్రయత్నం ఏమన్నా చేస్తుంది అన్నది ఇప్పుడు న్యూస్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏదేమైనా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే అదే పార్టీ సంస్థాగతంగా లేదా రూట్ లెవెల్లో లేదా నాయకత్వం పటిష్టంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఈ విధమైన ఈ పార్టీలతో వీళ్ళు అలయన్స్ పెట్టుకునే ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదు. ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఏదన్నా ఒక ఉద్యమానికి కార్యాచరణకి పిలిపించి జగన్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ పెట్టిన ప్రెస్ మీట్ కూడా హాస్యాస్పదంగా అవతరించటం, వీటన్నిటికీ ముఖ్యంగా ప్రజలతో కనెక్ట్ అనేది తగ్గిపోవటం పార్టీ శ్రేణులకి నాయకులకి, మరి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి డెవలప్మెంట్స్, వెల్ఫేరు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వీటన్నిటి అంశాల్లో ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, దానికి తోడుగా ఎన్నికల ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో వాటి అధిగమించి ఎన్డీఏ కూటమిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడాలి అంటే ఇటువంటి ఆలోచన ఏదో ఒకటి చేయకపోతే సర్వైవల్ కూడా ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించినట్టుగా మరి జై భీమ్ పార్టీ అధ్యక్షులు వివరించినటువంటి వివరాల ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్లో మరి వీళ్ళు కూటమిగా ఫామ్ అవుతారా, అవటం వల్ల ఎంతో కొంత లబ్ధి జరుగుతుందా, మరి లేదు అట్లా ఫామ్ అయినా కూడా ఇప్పుడున్న కూటమిని ఢీ కొనవలసిన శక్తి సామర్థ్యాలు వస్తాయా, ఎక్కడ వస్తాయి? 1000-2000 ప్రభావితం చేయగలిగినటువంటి ఈ జై భీమ్ కానీ బీఎస్పీ కానీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు స్థాపించిన పార్టీ కానీ ఇటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఎన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎన్ని కలిసినా కూడా మరి కూటమిని ఢీకొంటే అంత శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఇంకా రావు అనేది అర్థమవుతున్నప్పటికీ వాళ్ళ ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఎలా ఎదుర్కోవాలా, ఎలా నిలబడాలా నెక్స్ట్ ఎలక్షన్లో. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో కనుక గెలవలేకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి స్పష్టంగా ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. పార్టీలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత లుకలుకలు మొదలైనట్టుగా చెప్తా ఉన్నారు. కొంతమంది పెద్ద మనుషులు కూడా వేరే వైపు చూస్తున్నట్టుగా కూడా మనకి విషయాలు అర్థమవుతా ఉన్నాయి. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు. మరి ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనం చూస్తున్నాం. మరి వీళ్ళు అసెంబ్లీకి అటెండ్ కాకపోవడం అనే విషయం కానీ ప్రజల్లో కూడా నెగిటివిటీ ఎక్కువ ఏర్పడిన సందర్భంలో ఈ కూటమి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, మరి అవుతుందా, నెక్స్ట్ ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు మనం ఇప్పుడే పూర్తిగా కన్ఫర్మ్డ్గా చెప్పలేము. కానీ వాళ్ళ ప్రయత్నం మరి మంచి విషయమే, ఆలోచన అందరూ కలిసి పోటీ చేసి ఎదుర్కోవటం అనేది సహజంగా మంచిగానే ఉండొచ్చు అని ఆశిద్దాం. ఆ పార్టీలకి మంచి జరుగుతుందనే మనం ఆశిద్దాం. ఏ విధంగా ఉండబోతుందని రాబోయే ఎలక్షన్లో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.